49 ఫ్యామిలీ మెంబర్స్. సో ఫ్యామిలీ మీరైతే ఈ షార్ట్‌ని అస్సలు స్కిప్ చేయకండి. ఆ పాయిజనస్ క్రీచర్ అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. ఏదో జూమ్ చేస్తున్నాం కాబట్టి అర్థం కాకపోతే నేను లాస్ట్‌లో చెప్తాను. ఈలోపు మీకు అర్థమైపోతే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఒక ప్లేస్‌లో నిల్చోబోతున్నాను. ఇది మామూలు మేడగట్టు అనుకోకండి. దీనికి ఒక చరిత్ర ఉంది. వినండి చెప్తాను. తూర్పున ఉదయగిరి పర్వతాలు, పశ్చిమాన మాళవ సముద్ర ద్వీపాలు, ఉత్తరాన కుంతలాది సామంత సీమలు, దక్షిణాన కర్కరి శూరణి కాలకేయ మహారణ్యాలు. మీరు అనుకోవచ్చు ఏంట్రా చుట్టుపక్కల అవేం లేవు కదరా ఏం చెప్తున్నారా నువ్వు అంటే, ఒకప్పుడు అవి ఉండేవి, మీరు నమ్మరు. అవన్నిటి మధ్యలో మేము ఇల్లు కట్టుకున్నాం. ఎందుకు ఇవన్నీ అవన్నీ కట్టుకున్నాక మేము ఇల్లు కట్టుకోవడం చూసాక చాలా మంది వచ్చారు. సో చెట్లు పొట్లు అవన్నీ అలా ఫామ్ అయిపోయి ఒకప్పుడు అవన్నీ ఉండేవి. సో అలా మా తాత క్యారం బోర్డు పడుకుని అలా వాకింగ్ చేసుకుంటూ నేనైతే వెళ్దాం అనుకున్నాను. కానీ ఇలా వర్షం స్టార్ట్ అయిపోయింది. మా ఓన్ రమ్మని అనమాట. ఆడొస్తే ఆడు బండి మీద వెళ్ళిపోదామని. సో ఆడొచ్చాడు. అలా కాసేపు బండి మీద రైడింగ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇందాక మీరు చూసి వెళ్ళిపోతే ఒక మాట ఎక్కువ టెన్షన్ పడుతుంది దాని గురించి. సో ఈ అంకుల్ చూసారు కదా, ఇంత వర్షంలో కూడా అతను ఇంతలా జిమ్ చేస్తారు. మనం ఛానల్ కోసం ఏం చేయలేము. 110 వీడియోలు చేసాం, 50 సబ్స్క్రైబర్లు వచ్చారు. థ్యాంక్ యూ.